ఇప్పుడు నాకు సంతోషంగా ఉందమ్మా. గంగ మాటిస్తే తప్పదు, నాకు తెలుసు. నిన్ను కాపాడుకోవడం కోసమే మాటిచ్చాను, నీకోసమే. నీ కోరిక తీర్చడం నా బాధ్యత. కానీ నా బాధ్యతను ఎంతవరకు నెరవేర్చుకుంటానో ఆ దేవుడికే తెలియాలా. పడుకో అమ్మమ్మ, పడుకో. పదండి. ఏమండి, మనం పెళ్ళికి వెళ్తున్నాంగా. నాన్నమ్మగారు కల ఉంటే ఎలా వెళ్తాం? వెళ్ళకపోతే మీ నాన్నగారు ఊరుకోరంట కదా. టైం ఉందిగా, వెళ్దాంలే. మాట్లాడి వస్తా. వెళ్ళమ్మా, ఓదార్చిరా. కోరుకున్న వాడితోనే నువ్వు పెళ్లి చేసుకున్నావన్న తృప్తితోనే నేను పోవాలమ్మా. అమ్మమ్మ, అదేనమ్మా నా కోరిక. మాటివ్వమ్మా, నా కోరిక తీరుస్తానని మాటివ్వవా? మిమ్మల్ని వేరు చేశానన్న బాధ నన్ను దహించేస్తుంది. నన్ను ఉండనివ్వదమ్మా. మాటిస్తున్నానమ్మమ్మ, మాటిస్తున్నాను. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందమ్మా. గంగ మాటిస్తే తప్పదు, నాకు తెలుసు. నువ్విలాగే ఉండాలనే నేనెప్పుడూ కోరుకునేది, మనసారా కోరుకునేది జరుగుతోంది. జరిగి పోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? మాట రావట్లేదా? అమ్మమ్మకిచ్చిన మాట నీ మాటని పడిపోయేలా చేసిందా? అంతేలే, ఆ మాట నిలబడదుగా. అమ్మమ్మ పోతుందిగా. మంగా, కాబోయేది అదేగా గంగా. అమ్మని పోగొట్టుకుని బాధపడుతున్న నీకు అమ్మమ్మని పోగొట్టుకునే భాగ్యం దక్కకుండా పోదు. కొమ్మిళ్ళి 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 నువ్వు వేడవక తప్పదు. తప్పిస్తాను. ఎలా అమ్మా? ఈ రోజున జరిగే పెళ్లిని రేపు అని అమ్మమ్మకి అబద్ధం చెప్పినంత మాత్రాన తప్పిపోతుందా? ఈ రోజు జరగకుండా ఆగిపోతుందా? నువ్వు ఆపగలవా? నీ వల్ల అవుతుందా? అయినా నేను ఊరుకుంటానా? ఏం చేస్తావు? నేనేమన్నా చేయగలను అని తెలిసి ఏం చేస్తావని ఫూలిష్గా అడుగుతావే? చేసినవన్నీ చూస్తూనే ఉన్నావుగా. నిరూపించుకోలేక చతికిల పడుతూనే ఉన్నావుగా. ఇంకా నా సామర్థ్యం మీద నీకు నమ్మకం కలగలేదా?
నాతో పోరాడగలిగే శక్తి నీకుందని ఇంకా కలలు కంటున్నావా పిచ్చి గంగా? ఇట్టానే అనుకో, పిచ్చి పట్టాక తెలుసుకో. ఈ గంగ తలుచుకుంటే ఏం చేయగలదు? ఆ? అంటే మాటిచ్చిన ప్రకారం కావద్దన్న ఇంటికే వెళ్ళి కాబోతున్న పెళ్లిని ఆపేసి సిద్ధుని నీ సొంతం చేసుకుంటావా? సిద్ధుని సొంతం చేసుకోవాలనుకున్నది కాదు నేను కోరుకున్నది. అమ్మమ్మ కోరిక తీర్చాలన్నది. అదే తీరదని చెప్తున్నానుగా. నిజం నిరూపించే వరకు ఆ ఇంటికి వెళ్ళను అన్న నువ్వు ఇప్పుడు అమ్మమ్మ కోసం నీ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి ఆ ఇంటి గడప తొక్కినా, ఒకవేళ నువ్వు వెళ్ళినా, వాళ్ళ మనసు కరిగే మాటలు మాట్లాడినా, మళ్ళీ వాళ్ళల్లో కాలకూట విషాన్ని నింపే అస్త్రం నా దగ్గరుంది. అదే గౌరీకి నువ్వు పెట్టిన చితిమంట. తలకొరివి పెట్టావుగా గంగా, అది చాలుగా గౌరీ నీ తల్లే అని నిరూపించడానికి, నీ కొరివి నువ్వే పెట్టుకోవడానికి. అది సరిపోతుందిగా నేరస్తురాలి కూతురువని వాళ్ళు నమ్మడానికి. అదే ఎక్కువ కదా నీతో పెళ్లికి ఒప్పుకోము అని వాళ్ళు నీ మొహాన కొట్టినట్టు చెప్పడానికి. ఎలా ఉంది అదర్లా? చూద్దాం. నువ్వు చూసేది ఇంకొక్కటే, అమ్మమ్మ చావు. ఆ తర్వాత నీ పతనం. టకా 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 అన్ని చేసేస్తా. ఈ వెంకట్ గాన్ని వదిలించుకుంటా, సిద్ధుని అంతే. ఆ ఆస్తి నాకే, ఈ ఆస్తి నాకే, మొత్తం 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 అంతా నాకే. రెండు జమీందారుల కుటుంబాలకి నేనే జమీందారిని. ఈ మంగే వారసురాలు, ఈ గంగా నాకు యాచకురాలు. హలో, అంతా అయిపోయినట్టు అప్పుడే కలలు గనుకు. మాటల్లో చెప్పినంత సులువు కాదమ్మా చేతల్లో చేయడం. అది ఈ గంగ ఉండగా. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. అనుకో, గెలిచేద్దామని అనుకో, ఆ అదృష్టం నీకు లేదు. అనుకో. మంగ గంగ అనుకో. గెలిచేది నేను. అనుకో. చిత్తుగా ఓడిపోతావు. అనుకో. అనుకుంటా. నువ్వు ఏదో అనుకుంటున్నావు కదా, ఏది అవ్వదు. నువ్విచ్చిన మాట అమ్మమ్మ ప్రాణం గాల్లో కలిసిపోవడమే అవుతుంది. చూస్తూ ఉండు. చూపిస్తా. సరే, ఎదురు చూస్తా. చూడు, ఇంక నీకుండేది ఎదురు చూపులే. ఓ, ఐఎమ్ వెయిటింగ్. పోయి చేసుకో. పోతా. నువ్వు రాలేవు మా సిద్ధు పెళ్ళికి. రాలేవు. లూజర్.
ఈ పెళ్ళని ఎట్ట రక్షించాలి? ముందు ఈ పెళ్ళని ఎట్ట ఆపాలి? నేనేనమ్మా. మా మేనేజర్ మనీ ఇచ్చాడా? ఓకే. టైం ఎక్కువ లేదనేది నాకు ఎక్కడా కనపడకూడదు. మండపం ఏరియా నుంచే మొత్తం గ్రాండియర్గా కనపడాలి. ముఖ్యంగా భోజనాల్లో ఏది తక్కువ కాకూడదు. పంపించిన మెనూ మొత్తం ఉండాలి. ఓకే? ఏమండి, టైం ఇంకా ఉందని అప్పుడే తీసుకొచ్చేసారు? నాన్నతో మాట్లాడదామని. ఏం మాట్లాడతారు? పక్కనే ఉంటావుగా, విను. యా, ఎగ్జాక్ట్లీ. అలాగే. ఓకేనమ్మా, చేసేసేయండి, మేము వచ్చేస్తాం. సిద్ధు సుకన్య పైనే ఉన్నారా? నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. పెళ్లి విషయం అయితే సారీరా. నాన్న, అమ్మాయి సిద్ధుకి కరెక్ట్ కాదురా. చూస్తున్నావుగా ఎన్ని చేస్తున్నారా. మీ అత్తయ్యని ఆవిడ కొట్టిందంటే మనల్ని ఎంత చులకనగా చూస్తున్నారా. అలాంటి చోట ఎందుకు? అది కాదు నాన్న, మాట. ఏది మంచి నేను అదే చేస్తున్నాను రా. అక్కడి నుంచి వచ్చావు కదా, నీకు అలాంటి మాటలే వస్తాయి. వాటిని అర్జెంటుగా మనసులోంచి తీసేయండి. ఇక మీరు అక్కడికి వెళ్ళేది లేదు. వెళ్ళండి. అలాగే మావయ్య గారు, రండి. వారి మాటే మనకి శాసనం, మనం వినాలి. సిద్ధుని సుకన్యని చూద్దాం పదండి. రండి 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 రండి. నా బంగారు తల్లి. మామ్, ఈ రోజే బావతో నా పెళ్ళి అవుతుంది అంటే నమ్మలేకపోతున్నాను. ఆ మాత్రం ఆశ్చర్యం ఉంటుందిలే. మీ మావయ్య ఈ రోజే మీ పెళ్ళంటాడని నేను అనుకోలేదు. అంతా నీదయ్యే మామ్. నువ్వు జగదీశ్వరిని నిన్ను కొట్టేలా రెచ్చగొట్టబట్టే కదా మావయ్య మా పెళ్లి ఇంత త్వరగా చేస్తాను అనడానికి యూజ్ అయింది. ఇంతకాలానికి పనిచేసింది మామ్ నీ యుక్తి. ఏం చేస్తాం, ఆవిడ నన్ను కొట్టి తప్పు చేసింది. ఆ విషయం మీ మావయ్యకి తెలియటం, వాడి కోపం రావటం, అక్కను కదా తట్టుకోలేకపోయాడు. అయినా అలాంటి బుద్ధులున్న అమ్మాయి మన ఇంటికి అస్సలు సరిపోదు. నువ్వే కరెక్ట్ అమ్మా. నా తమ్ముడి నిర్ణయానికి మనం విలువివ్వాలి. సరేనా? పదండి. ఏయ్ వెంకట్, మంగా, మీరెప్పుడొచ్చారమ్మా? ఇప్పుడే అత్తయ్య. సిద్ధు ఎక్కడున్నాడు? వాడి గదిలోనే ఉన్నాడ్రా. ముందు వాడిని రెడీ చేసి దీన్ని రెడీ చేస్తున్నాను. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. ఏమండి, మళ్ళీ వస్తాను పెద్దమ్మ గారు. పదండి. సిద్ధు, నాన్నతో మాట్లాడదాం అనుకున్నాన్రా. నా మాట వింటం లేదు, నన్ను మాట్లాడనివ్వలేదు. ఆయన అబద్ధాల్ని నమ్ముతున్నాడ్రా. నమ్మేలా చేస్తున్నారు. ఏంటండి, సిద్ధు బాధపడుతున్నాడని మీరు బాధపడుతున్నారని నేను బాధపడి, ముగ్గురం ఒకరినొకరు చూసుకొని బాధపడుతుంటే మాత్రం మీ నాన్నగారు గట్టి నిర్ణయం తీసుకున్నాక జరగాల్సిన పెళ్లి జరగకుండా ఉంటుందా? అయినా అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇంకే ఉంది. మనల్ని తీసుకుంటే మనకు పెళ్ళవుతుందని అసలు మనం అనుకున్నామా? మనం ఏమైనా పెళ్లికి ముందే సిద్ధు గంగల్లా ప్రేమించుకున్నామా? అంతా కర్మ ప్రకారం జరుగుతుంది. అంటే నాతో పెళ్ళవటం నీ కర్మ అంటావా? అంత మాట ఎందుకంటానండి? అయితే కొంతైనా లోపలుందన్నమాట. అయ్యో, నా మాట మీకు అర్థం కావడం లేదు. అన్ని పెళ్ళిళ్ళు ప్రేమించుకున్న వాళ్ళకే జరుగుతాయా అంటున్నా. ఇంతవరకు వచ్చేసాక ఇంకేం చేయగలవని చెప్తున్నాను. ఏమో,
ఎవరికి తెలుసు? వాళ్ళకే రాసి పెట్టుంటే మండపంలోకి వెళ్లే ముందే ఏమైనా జరగచ్చు. ఎలా అండి? మీ నాన్నగారిని చూస్తున్నారుగా, ఎవరెన్ని చెప్పినా వినేలా ఉన్నారా? ఇక కష్టం, పెళ్ళవడం మాత్రం ఖాయం. ఏయ్, నీకే భవిష్యత్ తెలిసినట్టు మాట్లాడకే. కనబడుతుంది కదండి, ఇంతలో ఏ అద్భుతాలు జరగవు. షట్ అప్! ఇప్పుడు నేనేమన్నానని? ఏమండి, సిద్ధు ఏడి? మన గొడవ భరించలేక వెళ్ళిపోయి ఉంటాడు. వాడే టెన్షన్లో ఉంటే పిచ్చి పిచ్చి డిస్కషన్స్ అన్ని పెడతావు. నిన్ను ఎక్కడికి వెళ్ళుంటాడు? సిద్ధు చేస్తున్నాడేంటి? గంగా, ఈరోజే నా పెళ్లి పెట్టేశారు. నాకేం చేయాలో తెలియట్లేదు. నేను కలవాలి గంగా. మనం మాట్లాడుకుని ఒక డెసిషన్కి వచ్చేయాలి. గంగా, మాట్లాడవేంటి? గంగా, కట్ చేసిందేంటి? వీడిప్పుడు దాంతో మాట్లాడాడంటే వదినికదిచ్చిన మాట అది నెరవేరుస్తుంది. మాట్లాడనే కూడదు. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. గంగా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి ఆంటీ. అమ్మ మంగ, సిద్ధు గంగసెల్కి ఫోన్ చేసి అదమ్మా. ఓకే ఆంటీ, స్విచ్ ఆఫ్ చేసి మంచి పని చేశావు. ఇక సిద్ధుకి డోసిచ్చే పని నేను చూస్తానులే. ఆంటీ, ఇలాగే అక్కడ ఏం జరుగుతుందో చెప్తూ ఉండండి. నువ్వు నన్ను ఇక్కడ ఉంచిందే అందుకు కదమ్మా. విశ్వాసంగా నువ్వు చెప్పింది నీలానే చేస్తాను చూడు. అందుకు తగ్గ ప్రతిఫలం ఉంటుందిలే ఆంటీ. మీరు రిచ్గా సెటిల్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. బాయ్ ఆంటీ, జాగ్రత్త, ఉంటాను.
సిద్ధు, ఇక నీకు మళ్ళీ తిట్ట దండకం మొదలు.